హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మళ్ళీ వీళ్ళైతే ఏదో కొత్త కాన్సెప్ట్ వచ్చారు, ఏదో షూటింగ్ అంట. మళ్ళీ ఈ మేడం ఎక్కడో చూసినట్టుంది. హలో మేడం, హలో హలో. అబ్బో, మేడం అసలు పట్టించుకోవట్లే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఈ మ్యామ్ అయితే ప్రెసెంట్ ఈ కొరియోగ్రాఫర్. గెస్ట్ చేయండి ఎవరు? ఫ్రెషర్స్ అంట గాయస్. ఏర్పాట్లు అయితే మొదలయ్యాయి. అవును, ఈ కోడింగ్ ఏంట్రా బాబు, ఏం చేసినా ఎర్రనే వస్తుంది. ప్రైమరీ స్కూల్లో చేసిన ఎడిషన్ ఇక్కడ చేయలేకపోతున్నాం కంప్యూటర్లో. ఇవన్నీ అయ్యే పనులా ఇవ్వేసి నేను మా వాళ్ళు అయితే బంగు పెట్టేసాం క్లాస్కి అయితే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మన వాళ్ళు ఊరికినే ఉండేవాళ్ళు కాదనమాట. సో కబడ్డీ ఆడదాం రారా అని పిలిచారు. చూడండి, చెప్పా గాయస్, అప్పటికి ట్యాకిల్ చేయలేరని వినరే. అలా టైం స్పెండ్ చేసి రూమ్కి అయితే వచ్చేసినాం. మావాడైతే మన ప్రీవియస్ వీడియోని అయితే రీక్యాప్ వేస్తుండు. ఇదైతే నెక్స్ట్ డే వీకెండ్, అంటే అందరికీ రిఫ్రెష్మెంట్ కావాలి. సో అందుకనే మేము కూడా కొన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నాం. ఇప్పటికే మీకు కూడా అర్థమైంది అనుకుంటా బీజం విని ఎక్కడికి వెళ్తున్నాము. సో లెట్స్ కమ్ విత్ మీ. దర్శనం అయితే పీస్ఫుల్గా అయిపోయింది. ఆఖరికి ఈ వర్షం కూడా కోఆపరేట్ చేయట్లేదు అబ్బా మనకి. ఈ ఏరియాకి వస్తే ఇదేనండి బాబు, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి ఈ సచివాలయం ముందుకే రావాల్సిందే. అరే బో పయ్య, ఆరామ్సే జావోనా. బ్రో ఏదో తొందరలో ఉన్నాడు. ఇంతకీ మీకు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ఇల్లు ఎక్కుతున్నామంటే అర్థం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ. పక్కనే గణేష్ మందిరం ఉందంట. సో అక్కడికి కూడా వెళ్ళినాం. డెకరేషన్ బాగుంది కదా. ఆ తమ్ముడు భలే రిసీవ్ చేసుకున్నాడు అబ్బాయి వెళ్ళగానే. ఫైనల్లీ 1 కిలోమీటర్ పైకి ఎక్కిన తర్వాత అయితే టెంపుల్ కనిపించింది. లిటరల్లీ గైస్, అక్కడైతే ఫోన్ చెకింగ్ జరుగుతుంది. ఫోన్ అయితే ఎలో లేదంట. నేను కొన్ని స్టంట్లు వేసి అయితే ఫోన్ తీసుకొచ్చా పైకి, కేవలం మీకు చూపించడం కోసమే టెంపుల్ని. అంటే అదేలే, నాకు కూడా వీడియో వస్తుందని. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది ఇప్పుడే. టెంపుల్ ఆర్కిటెక్చర్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ఇప్పటిదాకా ట్రాఫిక్లో ట్రావెల్ చేసి వచ్చాం కదా, ఒక్కసారిగా కాశీ నుంచి కాంప్లెక్స్కి వచ్చిన ఫీల్ వస్తుంది. ఇది చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. హైదరాబాద్ ఈ యాంగిల్లో అయితే ఎప్పుడు చూడలేదు బ్రోస్ నేనైతే. ఈ లొకేషన్కి వస్తే తప్ప ఇంకెక్కడా చూడలేరు అనుకుంటా ఈ వ్యూ పాయింట్. మేబీ వీళ్ళు ఫాస్ట్గా కిందకి వచ్చేసారు. నేను ఏంటా అని ఇక్కడికి వచ్చి చూసేసరికి కానివ్వండి, కమిటెడ్ వాళ్ళ పరిస్థితులు అట్లుంటాయి బ్రోస్. వీళ్ళు మంచి క్యాప్స్ తీయించుకొని వచ్చారు, బట్ మనం అలా కాదు కదా, మనకు కొంచెం హెచ్చులు ఎక్కువ కదా. సో నోట్తో తీస్తున్నాం. ఏం కాలే పెద్దగా, 32 కాస్త 31 అంతే. ఏం పర్లేదు మొత్తానికి అయితే తీసాంలే. మనం వేసుకున్న ప్లానింగ్లో అయితే ఇప్పుడు వెళ్ళబోయేది లాస్ట్ డెస్టినేషన్, దట్ ఈస్ దిస్. ఐ థింక్ చార్మినార్ అంటే చాలామందికి ఫేవరెట్ ప్లేస్ అయ్యి ఉండొచ్చు. స్టైల్ సికందర్ మోడల్, స్టేడియంల తత్తరిలే ఈలల్, మోడల్ రాధా మోడల్ బాయ్ అయితే మంచి హల్చల్ చేస్తుండే చార్మినార్ దగ్గర. ఈ భయ్య దగ్గరికి వెళ్ళి వచ్చి రాని హిందీతో, ఓ భయ్య అచ్చా అత్తర్ దికావో అమ్ముకో అంటే ఈ బాటిల్ అయితే చేతిలో పెట్టిండు. చేతిలో పెట్టి 1 మినిట్ అయిందో లేదో చూసింది చాలు అన్నది అన్నాడు. ఇంట్రోవర్ట్ కష్టాలు ఎలా చెప్పాలండి బాబు, అది వద్దని నాకు తీసుకున్నాం, ఏం చేస్తాం మరి. మోడల్ షర్ట్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. పర్లేదు బ్రో, అన్నీ ఉన్నాయి ఇక్కడ, బట్ కొన్న తర్వాత ఇవ్వడానికి ఎవరు లేరు అనమాట. That's it for today. For more content, subscribe.